ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ దినము దేవుని వాక్యంలో నుంచి షీరా అను స్త్రీని గురించిన ధ్యానము మన మధ్యలో సహోదరి గీతాశ్రీ గారు చేయబోతా ఉన్నారు. విని దీవించబడదాం. గ్రేస్ రేడియో శ్రోతలకు క్రీస్తునందు శుభాలు తెలియచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గ్రేస్ మినిస్ట్రీస్కి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవాది దేవునికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది రాజులు, ప్రవక్తలు, యుద్ధవీరుల గురించిన ప్రస్తావన ఉంటుంది. కానీ పురుషాధిక్యత కలిగిన ఆ కాలంలో నగరాలను నియమించిన ఒకే ఒక్క మహిళగా చరిత్రలో నిలిచిపోయిన షయెరను గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. ఆమె జీవితం మనకెన్నో ఆత్మీయ పాఠాలు నేర్పుతుంది. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి వెళ్దాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నగరాల నిర్మాణకురాలు షయెరను గురించి ధ్యానించబోతుండగా నీ ఆత్మ సహాయాన్ని అర్థిస్తున్నాం. మా అందరి హృదయాలను తెరవండి తండ్రి. ఈ వాక్య ధ్యానం మా అందరి ఆత్మీయ మేలుకు ఆశీర్వాదకరంగా కొనసాగడానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఎప్పుడో చదివిన ఒక కథను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఎమిలీ అనే ఒక సాధారణ గృహిణి ఉండేది. ఒకరోజు రాత్రి ఆమె నివసిస్తున్న గృహాన్ని ఒక భయంకరమైన సుడిగాలి అంటే టోర్నడో తాకింది. ఆ ప్రమాదంలో ఆమె ఇల్లు, ఆమె భర్త నడుపుతున్న చిన్న వ్యాపార సంస్థ పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వారి చేతుల్లో చిల్లిగవ్వ లేదు, తలదాచుకోవడానికి నీడ లేదు. చుట్టుపక్కల వారంతా ఇక మీ జీవితం ముగిసిపోయింది, వేరే ఊరు వెళ్ళిపోండి అని అన్నారు. ఎమిలీ ఎంతో ఏడ్చింది. కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ శిథిలాల వైపు చూస్తూ కూర్చోకుండా ఆమె తన భర్తతో కలిసి ప్రభుత్వ సహాయం కోసం దరఖాస్తు చేసింది. ఒక చిన్న టెంట్ వేసుకొని అక్కడే ఇతరులకు కూడా సహాయం చేయడం ప్రారంభించింది. 5 సంవత్సరాల తర్వాత ఆమె తన ఇల్లే కాదు, ఆ ప్రాంతంలో సుడిగాలి వచ్చినా పడిపోని ఒక బలమైన కమ్యూనిటీ హాల్ను, రక్షణ కేంద్రాన్ని నిర్మించింది. ప్రియ స్నేహితులారా, విపత్తు వచ్చినప్పుడు కొందరు ఊరు విడిచిపోతారు, మరికొందరు అక్కడే కూర్చొని ఏడుస్తారు. కానీ ఎమిలీ లాంటి కొందరు మాత్రమే ఆ శిథిలాల నుండే ఇతరులకు ఆశ్రయం ఇచ్చే ఆశ్రయపురాలను నిర్మిస్తారు. సుమారు 3000 సంవత్సరాల క్రితం బైబిల్లో ఎఫ్రాయిము గోత్రంలో ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఒక మహిళ ఇలాగే లేచి నిలబడింది. ఆమె పేరే షయెరా. ఈరోజు ఆమె జీవితం నుండి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్యంలో కొన్ని పాత్రలు బైబిల్ అంతటా కనిపిస్తాయి. కానీ కొన్ని పాత్రలు కేవలం ఒక్క వచనంలోనే మెరిసి మన హృదయాలలో చెరగని ముద్రను వేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన పాత్రే షయెరా. బైబిల్ వంశావళులలో పురుషుల పేర్ల మధ్య ప్రత్యేకంగా లిఖింపబడిన స్త్రీ పేరు. ఎఫ్రాయిము గోత్రానికి చెందిన ఈమె సాధారణ స్త్రీ కాదు, ఒక గొప్ప నిర్మాణకర్త.
సంక్షోభ సమయాల్లో దేవుని కృపలో ఒక మహిళ ఎలా లేచి నిలబడిందో చూపించే సజీవ సాక్ష్యం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం వంశావళి గ్రంథం. మనం చాలాసార్లు ఈ అధ్యాయాలను చదివేటప్పుడు పేర్ల జాబితాగా భావించి దాటేస్తూ ఉంటాము. కానీ ప్రతి పేరుకు ఒక చరిత్ర, ఒక విశ్వాస గాథ, ఒక దేవుని ఉద్దేశం ఉంది. వాటిలో షయ్యారా పేరు ఎంతో ప్రత్యేకమైంది. ఆమె గురించి ఒక్క వచనమే ఉన్నా దేవుడు ఆమె చేసిన పనిని శాశ్వతంగా గుర్తు ఉండేలా ఆమె పేరును జీవగ్రంథంలో లిఖించి ఉంచాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం చదివి ధ్యానిద్దాం. అతని కుమార్తె అయిన షయేరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జెన్ షయేరాను కట్టించెను. వంశావళులలో ఎక్కువగా పురుషుల పేర్లే కనిపిస్తూ ఉంటాయి. కానీ అకస్మాత్తుగా అతని కుమార్తె అయిన షయేరా అని దేవుడు ప్రత్యేకంగా పేర్కొన్నాడు. దీనివలన మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. గుర్తింపుకు లింగభేదం లేదు. ఈ వచనం యొక్క చారిత్రక నేపథ్యం గమనిస్తే కుటుంబంలో జరిగిన విషాదం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 20 నుండి 23 వచనాలలో వ్రాయబడి ఉంది. ఎఫ్రాయిము కుమారులు గాతీయుల చేత చంపబడ్డారు. ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. అలాంటి రోజుల్లో షయ్యారా పుట్టడం, ఎదగడం జరిగింది. ఎఫ్రాయిము కుమార్తె షయ్యారా అని కొందరు బైబిల్ విశ్లేషకులు భావిస్తే ఎఫ్రాయిము కుమారుడైన బెరీయా కుమార్తె షయ్యేరా అని కొందరు బైబిల్ విశ్లేషకులు భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ షయ్యేరా ఎఫ్రాయిము గోత్రంలో విషాదం తర్వాత జన్మించిన స్త్రీ. అయితే దేవుడు బాధను చివరి అధ్యాయంగా వదిలిపెట్టడు. ఆయన శిథిలాల నుండి కొత్త నిర్మాణాన్ని ప్రారంభిస్తాడు. షయ్యేరా అనే పేరుకు అర్థం బంధువు లేక రక్త సంబంధి లేదా శేషం అనే భావాలు సూచింపబడ్డాయి. ఇది షా ఆర్ అనే హీబ్రూ మూలపదం నుండి వచ్చింది. దీనికి వెనకబడిపోవడం లేదా మిగిలిపోవడం అని అర్థం. రోమాపత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉంది. వినాశనం తర్వాత ఎఫ్రాయిము వంశంలో మిగిలి ఉన్న కొత్తపాటి ఆశకు, పునర్నిర్మాణానికి ఆమె ఒక ఆనవాలుగా నిలిచింది. మొత్తంగా చెప్పాలంటే దేవుడు మిగిల్చిన ఆశా కిరణం అనే బలమైన ఆధ్యాత్మిక అర్థం కలిగి ఉంది. దేవుడు షయ్యేరాను లేపి నిర్మాణం ప్రారంభించాడు. ఇది మనకు ఒక గొప్ప నిరీక్షణ. దేవుడు శిథిలాలను పునర్నిర్మిస్తాడు. కన్నీళ్ల తర్వాత ఆనందం ఇస్తాడు. నష్టాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. గాతు దేశస్థుల దాడిలో ఎఫ్రాయిము కుమారులు దారుణంగా చంపబడటంతో వారి కుటుంబం తీవ్రమైన శోకంలో మునిగిపోయింది. అలాంటి విపత్కర పరిస్థితుల నుండి ధైర్యంగా నిలబడింది షయ్యేరా. పాత నిబంధన గ్రంథంలో బైబిల్ చరిత్రలోనే సొంతంగా నగరాలను ప్లాన్ చేసి నిర్మించిన ఏకైక మహిళా నిర్మాణకర్తగా ఆమె గుర్తింపు పొందింది. షయ్యేరా 3 పట్టణాలను నిర్మించింది అని చదువుకున్నాం కదా. షయ్యేరా నిర్మించిన 3 పట్టణాలు కేవలం నివాస ప్రాంతాలు కావు. అవి వ్యూహాత్మక సైనిక వ్యాపార కేంద్రాలు. వాటి పేర్లు ఉత్తరపు బేత్ హోరోను, దక్షిణపు బేత్ హోరోను, ఉజ్జెన్ షయ్యేరా అని చదువుకున్నాం కదా. భౌగోళిక స్థానాలు, నిర్మాణ శైలి మరియు వాటి సామాజిక పరిస్థితులను బట్టి ఆమె అసాధారణ వ్యక్తిత్వాన్ని 5 ముఖ్య కోణాల్లో మనం విశ్లేషించవచ్చు. మొదటగా
దూరదృష్టి కలిగిన వ్యూహకర్తగా మనం ఆమెను అర్థం చేసుకోవచ్చు. అంటే స్ట్రాటజిక్ విజనరీ ఆమెకు ఉంది. ఆమె కేవలం సాధారణ నివాస గృహాలను కట్టలేదు. శత్రువుల నుండి దేశాన్ని కాపాడే బలమైన రక్షణ కోటలను నిర్మించింది. కొండపైన, కొండ కింద కవల పట్టణాలు అంటే ట్విన్ సిటీస్ కట్టడం ద్వారా భద్రత, రవాణా రెంటినీ సమతుల్యం చేసింది. దీనిని బట్టి ఆమె తాత్కాలిక అవసరాలే కాకుండా రాబోయే తరాల భద్రతను ముందుగానే ఊహించగల అద్భుతమైన రాజకీయ, సైనిక దూరదృష్టి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా సంక్షోభాన్ని జయించిన ధీర వనిత అంటే క్రైసిస్ మేనేజర్గా మనమును ఆమెను అర్థం చేసుకుంటాము. గాతు దేశస్థుల దాడిలో ఎఫ్రాయిము కుమారులు చాలా దారుణంగా చంపబడ్డాడని మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాలలో చదువుకున్నాం కదా. కుటుంబం అంతా తీవ్రమైన దుఃఖంలో, ఆందోళనలో ఉంది. కుటుంబంలో పురుషులు మరణించినప్పుడు ఆమె ఆ విలాపంలోనే ఉండిపోలేదు. శత్రువు ఎక్కడైతే తమను దెబ్బతీశాడో అక్కడే తిరిగి శత్రువులు చొరబడకుండా బలమైన కోటలు కట్టింది. ఆమె విపత్కర పరిస్థితిలో కుంగిపోకుండా సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకున్న ధీర వనిత. మూడవదిగా షయేరా అసాధారణ నాయకత్వం, పరిపాలనా నైపుణ్యం కలిగిన స్త్రీగా మనం అర్థం చేసుకోవచ్చు. వేల సంవత్సరాల క్రితం కొండ ప్రాంతాల్లో నగరాలు కట్టడం, పెద్ద పెద్ద రాళ్లను తరలించడం, రక్షణ గోడలను నిర్మించడం ఎంతో కష్టమైన శారీరక, సాంకేతిక శ్రమలతో కూడుకున్న పని. వందలాది మంది కార్మికులను నడిపిస్తూ పనులను ఆమె పర్యవేక్షించింది. పురుషాధిక్య సమాజంలో ఒక మహిళ అంత పెద్ద నిర్మాణ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిందంటే ఆమెకు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు, పరిపాలనా దక్షత మరియు అసాధారణ సమన్వయ శక్తి ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. నాలుగవదిగా ఆత్మవిశ్వాసంతో కూడిన స్వీయ గుర్తింపు కలిగిన స్త్రీ. ఆమె కట్టించిన 3వ నగరం ఉజ్జన్ షయేరా అంటే షయేరా యొక్క సొంత భాగం లేక ఆస్తి అనే అర్థం. అంటే షయేరా యొక్క సొంత ఆస్తి లేకపోతే షయేరా యొక్క భాగం అని ఆ నగరానికి పేరు పెట్టింది. అంటే నాడు పితృస్వామ్య సమాజంలో స్త్రీ పేరు పెట్టడం అనేది ఎంతో కష్టతరం. ఆ రోజుల్లో వంశావళుల్లోనే స్త్రీల పేర్లు రాసేవారు కారు. అలాంటి కాలంలో ఒక పట్టణానికి తన పేరు పెట్టడం ద్వారా ఆమె తన సొంత గుర్తింపును చాటుకుంది. ఆమెకు సమాజం కట్టుబాట్లను దాటి నిలబడగల ఆత్మవిశ్వాసం, స్వాతంత్ర్య కాంక్ష ఉన్నాయి. ఐదవదిగా సమాజ శ్రేయస్సు కోరే సంరక్షకురాలు. బెత్హోరోను అంటే ఆశ్రయపు ఇల్లు అనే అర్థం. ఇది ప్రయాణికులకు, వ్యాపారులకు మరియు సైన్యానికి సురక్షితమైన ఆశ్రయాలుగా మారాయి. ఆమె కేవలం తన స్వార్థం కోసమో లేదా విలాసాల కోసమో అంతఃపురాలని కట్టలేదు. తన గోత్రపు ప్రజలకు, దేశానికి రక్షణ కల్పించే ఆశ్రయ నగరాలను కట్టించింది. దీన్ని బట్టి ఆమె సమాజ శ్రేయస్సును, పరుల క్షేమాన్ని ఆశించే దయాద్ర హృదయురాలు అని అర్థమవుతుంది. స్నేహితులారా, ఇప్పటి వరకు ఆమె కట్టించిన నగరాలను బట్టి ఆమె అసాధారణమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ఆమె జీవితం నుండి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలను గురించి ధ్యానిద్దాం. మొదటగా, విరిగిపోయిన హృదయాలను, కుటుంబాలను తిరిగి నిర్మించుకోవాలి. షయేరా జీవితం ఎఫ్రాయిము కుమారుల మరణం అనే పెద్ద గాయం నుండి, శూన్యం నుండి పుట్టింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు పాపం వల్ల, లోకంలోని శోధనల వల్ల
లేదా ఊహించని నష్టాల వల్ల మన ఆధ్యాత్మిక జీవితం, ప్రార్థనా జీవితం, కుటుంబ జీవితాలు విరిగిపోవచ్చు. షయరాల వలె మనం కూడా ఆ విరిగిన పగిలిన స్థితిలోనే ఉండిపోకుండా దేవుని కృపను ఆధారం చేసుకొని మన విశ్వాస జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవడం ప్రారంభించాలి. పడిపోయిన స్థితి నుండి లేచి దేవుని వాక్యం అనే పునాదిపై మనల్ని మనం నిర్మించుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథం 147వ కీర్తన 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. అవును, పగిలిపోయిన మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థనా జీవితం, లేదా విరిగిపోయిన మన కుటుంబాల ప్రక్కనే ఆయన కూర్చొని, దగ్గరగా కూర్చొని మన గాయాలను ఆయన కడతాడు. మన జీవితాలను ఆయన పునర్నిర్మిస్తాడు. అలాగే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం ఇలాగ వ్రాయబడి ఉంది, పడిపోయిన దావీదు గుడారమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి పూర్వపు రీతిగా దానిని మరల కట్టింతును. దేవుడు విరిగిపోయిన వాటిని తిరిగి నిర్మిస్తాడు. ఈ వాక్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ మన ఆత్మీయ జీవితాలని పునర్నిర్మించుకుందాం. రెండవదిగా, మన ఆత్మీయ సరిహద్దులను తిరిగి విశాలపరచుకోవాలి. షయరా కేవలం ఒక్క పట్టణాన్ని కట్టించి ఊరుకోలేదు. ఆమె ఉత్తర బెత్ హోరోను, దక్షిణ బెత్ హోరోను, ఉజ్జన్, షయరా అనే 3 పట్టణాలను నిర్మించి తన సామర్థ్యాన్ని, తన సరిహద్దులను పెంచుకుంది. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఒకే చోట ఆగిపోకూడదు. ప్రతిరోజు ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, దేవుని కొరకు వాడబడ్డంలో ఎదిగి, నేను ఈ మాత్రం నమ్మకంగా ఉంటే చాలు, నేను ఇంతసేపు ప్రార్థిస్తే చాలు, నా విజ్ఞాపన ప్రార్థనల సయం ఇంతవరకు చాలు అని మనం అనుకోకుండా, ఫిలిప్పు 4వ అధ్యాయము 13వ వచనం, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని గుర్తు చేసుకొని దేవునిపై ఆధారపడుతూ మనము ముందుకు సాగాలి. అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో మనకి ఎబ్బేజు ప్రార్థన కనిపిస్తుంది. ఎబ్బేజు విజయవంతమైన ప్రార్థన చేశాడు. నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా మన ఆత్మీయ సరిహద్దులను పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. మూడవదిగా, సాతాను దాడులను తట్టుకునే వ్యూహాత్మక ప్రార్థనా జీవితం కొరకు ఆశించాలి. అంటే స్ట్రాటజిక్ స్పిరిచువల్ వార్ఫేర్. షయరా నిర్మించిన బెత్ హోరోను అనే కొండ ప్రాంతం బైబిల్ చరిత్రలో శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి ఈ ప్రాంతం ఒక గొప్ప రక్షణ కోటగా ఉపయోగపడింది. తర్వాతి కాలంలో యెహోషువ ఇక్కడే గొప్ప విజయం సాధించాడు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 10 నుండి 11 వచనాలలో యెహోషువ రాజులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి శత్రువులపై పెద్ద వడగండ్లను కురిపించి వారిని బెత్ హెరోను దిగువ మార్గమున తరుముకుంటూ వెళ్ళేలా అద్భుత విజయాన్ని ఇచ్చాడు. ఇక్కడే సూర్యచంద్రులు నిలిచిపోయిన చారిత్రక ఘట్టం కూడా జరిగింది. మనం కూడా మన అంతరంగ జీవితాన్ని అపవాది దాడి చేయకుండా ప్రార్థన, దేవుని వాక్యమనే బలమైన ప్రాకారాలను అంటే కోటలను నిర్మించుకోవాలి. మన సరిహద్దులను అంటే మన కుటుంబాలను విశ్వాసంలో భద్రపరచుకోవాలి. ఎఫెసీ 6:11 వచనము, అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకొనిడి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని వ్యూహాత్మకంగా అపవాది దాడి చేయకుండా కాపాడుకోవాలి. నాలుగవదిగా,
భవిష్యత్తు తరాలకు ఆశీర్వాదకరమైన వారసత్వం మనం ఇవ్వగలగాలి. షయేరా కట్టించిన బేత్ హోరోను నగరాలు తర్వాతి కాలంలో అంటే యెహోషువ కాలంలో ఇశ్రాయేలీలకు పెద్ద విజయాలను అందించాయి. ఈ నగరాలను సొలొమోను రాజు తర్వాతి కాలంలో ప్రాకారాలు, తలుపులు, గడియలు పెట్టి పెద్ద రక్షణ కోటలుగా మరింత బలపరిచాడు. ఈ ఉదంతం 2వ దినవృత్తాంతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో వివరించబడి ఉంది. మనం కూడా ఈరోజు చేసే ప్రార్థనలు, మనం కట్టే ఆత్మీయ పునాదులు మన తర్వాతి తరాలకు ఆశీర్వాదకరంగా మారతాయి. స్వార్థం కోసం కాకుండా దేవుని రాజ్య వ్యాప్తి కోసం, రాబోయే తరాల రక్షణ కోసం మనం పనిచేయాలి. 5వదిగా దేవుడి ఇచ్చిన తలాంతులను మనం వాడాలి. దేవుడు షయేరాకు ఇచ్చిన తలాంతులు అంటే అద్భుతమైన జ్ఞానం, అసాధారణ నాయకత్వం, పరిపాలనా నైపుణ్యం, ధీరత్వం, ఆత్మవిశ్వాసం. ఆమె దేవుని ప్రజల క్షేమం కోసం వినియోగించింది. మనం కూడా దేవుడు మనకిచ్చిన తలాంతులు అంటే సమయం, ధనం, జ్ఞానం లోకాశల కోసం కాకుండా దేవుని మహిమ కోసం వాడాలి. 1 పేతురు 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. మన తలాంతులను దేవుని మహిమ కోసం, తోటి విశ్వాసుల క్షేమం కోసం వాడాలి. మనం దేవుని కోసం ఏ చిన్న పని చేసినా వ్యర్థం కాదు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుడు నిర్మించే వారిని గౌరవిస్తాడు. ఒకసారి బైబిల్లోని నిర్మాణకర్తలను జ్ఞాపకం చేసుకుందాం. నోవహు ఓడను నిర్మించాడు. మోషే పరిశుద్ధ గుడారాన్ని నిర్మించాడు. సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని నిర్మించాడు. నెహెమ్యా యెరూషలేము గోడలను తిరిగి కట్టాడు. షయేరా పట్టణాలను నిర్మించింది. మరి యేసు ప్రభువుల వారు తన సంఘాన్ని నిర్మించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును. మన గ్రామాల్లో చిన్న ప్రార్థనా మందిరాలు ఎలా ప్రారంభమయ్యాయో గుర్తు చేసుకుందాం. ఎవరో ఒకరు తమ స్థలాన్ని ఇస్తారు, ఎవరో ఇటుకలు దానం చేశారు, మరి ఇంకెవరో శ్రమదానం చేశారు, ఎవరో మోకాళ్ళపై ప్రార్థించారు. ఈరోజు ఆ సంఘం వందల మందికి ఆశీర్వాదంగా ఉంది. వారి పేర్లు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న, మనం ఏం నిర్మిస్తున్నాం? కుటుంబమా, పిల్లల విశ్వాసమా, సంఘ ఐక్యత, యువత భవిష్యత్తా, ప్రార్థనా జీవితమా? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వచనాల ప్రకారం మనం దేవుని ఆలయంగా కలిసి నిర్మింపబడుతున్నాం. షయేరా గురించి ఒక్క వచనమే ఉంది బైబిల్లో, కానీ ఆ ఒక్క వచనం వెనుక గొప్ప సత్యం దాగి ఉంది. దేవుడు నిర్మించే వారిని ఎన్నడూ మర్చిపోడు. ప్రపంచం చప్పట్లతో గుర్తించుకోకపోయినా దేవుడు తన రాజ్యాన్ని నిర్మించే ప్రతి సేవకుడి పేరును గుర్తించుకుంటాడు. మన జీవితము షయేరాలా ఉండాలి. బాధల మధ్య ఆశలను నిర్మించే జీవితం, తరాలకు ఆశీర్వాదంగా నిలిచే జీవితం, క్రీస్తు పునాదిపై నిలిచే జీవితం. ఒక్క ఇటుకతో ఇల్లు కట్టలేం కదా, కానీ ఆ ఇంటిలో కట్టే ప్రతి ఇటుకకు ఒక స్థానం ఉంది. అలాగే దేవుని రాజ్యంలో ప్రతి విశ్వాసికి ఒక నిర్మాణ బాధ్యత ఉంది.
ధ్యానం ముగింపులోకి వస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం ఒక తీవ్రమైన ప్రశ్నతో మనల్ని హెచ్చరిస్తుంది. మనలో చాలామంది నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నాకు ఎవరు సహాయం చేయరు, శత్రువు నన్ను పడగొడుతున్నాడు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాము. కానీ బైబిల్ మనకు షయరాను ఎందుకు చూపించిందో తెలుసా? మనం దేనిని సాకుగా చూపిస్తున్నామో దాన్నే అవకాశంగా మలుచుకోండి అని. పురుష మద్దతు లేని షయరా జీవితం ఆగిపోలేదు. మహిళలకు హక్కులు లేని కాలంలో ఆమె జీవించిన ఆమె చరిత్రను తిరగరాసింది. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మనం దేవుని కొరకు, మన కుటుంబం కొరకు, మన ఆత్మీయ జీవితం కొరకు ఏం నిర్మిస్తున్నాము? మనము కేవలం మాటలు చెప్పేవారంగానే ఉన్నామా, లేక దేవుని కొరకు పనిచేసే వారంగా అంటే బిల్డర్స్గా ఉన్నామా? మన ఇళ్లను, పిల్లల భవిష్యత్తును ప్రార్థన అనే కోటలో నిర్మిస్తున్నామా, లేక లోకపు అలవాట్లకు వదిలేస్తున్నామా? మనం ఉన్న పరిస్థితులు లోయలాంటివి అయినా, పర్వతాల్లాంటివైనా నెపాలు చెప్పడం మానేద్దాం. దేవుడు మన శ్రమని చూస్తున్నాడు. దేవుడు మన పేరును పరలోకంలో దాచి ఉంచాడు. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానంలో ఒక చిన్న తీర్మానం చేద్దాం. ప్రభువా, నా పరిస్థితులను చూసి నేను చింతించను. నీ కృపలో నా కుటుంబాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని నిర్మిస్తాను. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థిద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, షయరా జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. శ్రమలు, నష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా నీ కృపలో ధైర్యంగా లేచి నిలబడే శక్తిని మాకు దయచేయండి. మా జీవితాలను, కుటుంబాలను నీ కొరకు రక్షణ కోటలుగా నిర్మించే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. షయరాకు ఇచ్చినట్టి దార్శికతను, ధైర్యాన్ని మాకు దయచేయండి. మా జీవితాల్లో ఉన్న శిథిలాలను తొలగించి నీ కొరకు బలమైన సాక్షులుగా మమ్మల్ని నిర్మించండి. అలాగే ఆమె షయరాలాగా మేము కూడా నీ రాజ్యంలో ఫలవంతమైన వారసత్వాన్ని విడిచిపెట్టే కృపను ఇవ్వమని యేసు నామంన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.